హాయ్ అండి, మిలియస్ నుంచి. సో బ్యూటిఫుల్ శారీ కదా, బట్ టూ ఎక్స్పెన్సివ్ శారీ ఏం కాదండి. మంచి బడ్జెట్లో వచ్చింది మనకి. ఇది 2050కి అవైలబుల్ ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ వచ్చి మనకి జార్జెట్ అండ్ దిస్ ఈజ్ మల్టీ కలర్ అటాచ్డ్ బోర్డర్ ఇచ్చున్నాం అనమాట. అండ్ బ్లౌజ్ విషయానికి వస్తే ఈ శారీ మీద ఇట్లా బ్లౌజ్ వచ్చేసింది, అన్స్టిచ్డ్ బ్లౌజ్ అనమాట. సో అన్స్టిచ్డ్ బ్లౌజ్తో మనకి 2050కి అవైలబుల్ ఉంది. అలా స్టిచ్డ్ బ్లౌజ్ అయితే మాత్రం మనకి 3450కి అవైలబుల్ ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ ఒక విషయం మెన్షన్ చేయాలండి, నేను వేసుకున్న బ్లౌజ్ వచ్చి నేను వర్క్ చేయించుకున్నాను హ్యాండ్కి. దిస్ ఈజ్ పర్సనల్ వన్. మీకు ఈ వర్క్ రాదు, ఈ బోర్డర్ వచ్చేస్తుంది నాకు తెలిసి. మరి బోర్డర్ కూడా లేదు, బోర్డర్ కూడా లేదు, ప్లెయిన్ వస్తుంది అనమాట బ్లౌజ్. వితౌట్ దిస్ వర్క్ ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట. పైపింగ్స్ కావాలంటే వేసిస్తాము. సో 3450కి విత్ స్టిచ్డ్ ఉంటుంది, వితౌట్ స్టిచ్ 2050. సో మీకు ఇట్లా ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అనమాట. ఇందులో నేను ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపించేస్తాను మీకు క్లియర్గాను. చాలా చక్కగా ఉన్నాయి. అండ్ ఈ పర్టికులర్ పీసెస్లో ఏంటంటే అన్స్టిచ్డ్ ఇలా 2050కి వస్తుంది కదా. ఒక్కొక్క డిజైన్లోనూ మనకి ఎన్ని పీసెస్ అన్నా కూడా మనకి వచ్చేస్తాయి అనమాట. ఆన్ ఆర్డర్ మీకు ఒక్క శారీలో 100 పీసులు కావాలండి ఈ డిజైన్లోనూ మనం ఇచ్చేస్తామన్నమాట. 2050 ప్లస్ షిప్పింగ్కే అవైలబుల్ ఉన్నాయి. మొత్తం అంతా కూడా మనకి షిఫాన్ వచ్చింది, దాని మీద మనకి ఇట్లా టిక్కీ వర్క్ లాగా వచ్చింది. బట్ దిస్ ఈజ్ నాట్ టిక్కీ వర్క్ అండి. టిక్కీ వర్క్ అందరికీ ఐడియా ఉండుంటుంది, ఒక స్ప్రింగ్ లాంటిది ఉంటుంది అనమాట. దాన్ని శారీలో గుచ్చి చేస్తారు మగ్గం వర్క్ లాగా. అది చాలా ఎక్స్పెన్సివ్ వర్క్. బట్ దిస్ ఈజ్ స్టిక్డ్ వన్. టిక్కీలా కనిపిస్తుంది కానీ స్టిక్డ్ వన్. అటాచ్డ్ బోర్డర్ వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చి మనకి దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి. సో ఇలా 2050 ఇదే పీస్ మనకి ఇట్లా స్టిచ్చింగ్తో వితౌట్ వర్క్ కావాలంటే కనుక మనకి ఈ వర్క్తో అయితే చేయలేం. బికాజ్ ఈ వర్క్ వచ్చి మనకి వర్కే మనకి 1500 అయిపోయింది పర్ మీటర్కి. సో ఈ వర్క్తో కాకుండా నార్మల్గా కావాలంటే చేయించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కలర్ అండి, చాలా బాగుంది ఇది కూడా. సో దిస్ ఈజ్ ద లుక్. ఫస్ట్ చూపించింది ఎల్లోయిష్ గ్రీన్ కలరు, నెక్స్ట్ చూపించింది వచ్చి ఇది మనకి పీచ్ కలరు. లైలాక్ అయితే ఎంత బాగుందో అండి, చాలా బాగుంది లైలాక్ షేడ్ అయితే. అండ్ ఇది వచ్చి మనకి బయట వెండార్ దగ్గర నుంచి వచ్చింది, బట్ రన్నింగ్ వచ్చింది చూసారా ఫ్యాబ్రిక్. నేను అస్తమాట్లు రన్నింగ్ కాదని చెప్తాను కదా, ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. కంప్లీట్ ఫ్యాబ్రిక్ చేసేసుకొని వాళ్ళు మనకి దాని మీద ఇట్లా చేసి ఇచ్చారనమాట. సో రన్నింగ్ ఫ్యాబ్రిక్, స్కర్ట్ బోర్డరు హాఫ్ ఒకటి అట్లా లేదు. కలర్స్ మాత్రం పేస్టల్ కలర్స్ అండి, అన్ని కలర్స్ బాగున్నాయి అనమాట. ఈ కలర్ బాగుంది, ఈ కలర్ బాగాలేదని లేదు, వైట్ అన్నీ కూడా వేస్తే మనకి లుక్ ఆల్మోస్ట్ తెలుస్తుంది కదా. బ్లౌజ్ వల్ల లుక్ వచ్చేస్తుందండి. నేను బ్లౌజ్ ప్లెయిన్గా సింపుల్గా చేయించుకున్నాను. కొంచెం డిజైనర్ బ్లౌజ్ లాగా ఏమైనా చేయించుకున్నా కూడా అది బాగుంటుంది అనమాట. సో బేబీ పింక్ చాలా ముద్దుగా ఉంది. ఈ కలర్ కూడా, అన్ని కలర్స్ కూడా పేస్టల్ కలర్స్ చక్కగా ఉన్నాయన్నమాట. సో చూసారు కదా బ్యూటిఫుల్ పీసెస్. ఇలాగా డిఫరెంట్ పీసెస్ మనకి 2000 నుంచి 20,000 వరకు ఫ్యాన్సీ శారీస్లో వెరైటీస్ చూడాలనుకుంటే మాత్రం మా మాదాపూర్ నీలియాస్కి విజిట్ చేయాల్సిందే. ఆర్ ఎల్స్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. సో దట్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ.